తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు కాకినాడ జగన్నాథపురంలోని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వగృహంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కాకినాడ సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరిపైన ఉందని, రాష్ట్రంలో సంక్షేమ పాలన రావాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని అన్నారు. అమరావతి రాజధాని రూపకర్త, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ నదులు అనుసంధానం, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్, పల్లెల్లో 25,000 కిలోమీటర్ల రహదారులు, యువతకు ఉద్యోగాలు కల్పన తదితర కార్యక్రమాలు చేపట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. అటువంటి మహానాయకుడిని రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైన ఉందని, రాష్ట్రంలో కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో ప్రజలంతా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ, ముమ్మిడివరం అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ, రూరల్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాకినాడ నగర అధ్యక్షులు కర్రి వీరబాబు, కర్రి హరీష్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నుంచి వచ్చి మొత్తం ఎక్కడి నుంచి వచ్చారని తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిడకి పునాది. మళ్ళీ ప్రజారాజ్యం గెలిపారు. ప్రజారాజ్యం వల్ల ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ ప్రజారాజ్యాన్ని వదిలేశారు. ప్రజారాజ్యాన్ని వదిలేసేమో మళ్ళీ వైసీపీ పార్టీకి వెళ్ళిపోయారు. వైసీపీ పార్టీకి వెళ్ళిపోయి ఓడిపోయిన తర్వాత ఏమన్నా పిఠాపురం చూసారండి? ఆవిడ చూసారండి? కాకినాడలో ఉన్నారండి. పిఠాపురంకే చూడలేదు ఆవిడ ఏంటి. అదేవిధంగా మళ్ళీ అక్కడ ఎవరో లేక మళ్ళీ గీత గారికి ఇచ్చారు. గతంలో పనిచేసే గారు గీత గారికి ఇచ్చారు. ఇచ్చుకోండి. కానీ గీత గారు ఎవరు ఓటేస్తారండి? ఇప్పుడు ఎందుకు వేస్తారండి? గతం ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత అసలు కనిపించలేదు ఆవిడ. మొత్తం కనిపించలే. అడగండి, ఎంక్వైరీ చేయండి పిఠాపురం వెళ్ళి. మా వరం అడిగితే బాగా చెప్తాను ఏంటి ఏం చేశారు, ఆవిడ ఎక్కడుంది, ఎందుకు రాలేదు, కనిపించలేదు అన్న విషయం మా వర్మ కూడా చాలా బాగా చెప్తాడు. ఏంటండి రాజకీయాల్లో ఏమండి ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు సంఖ్యలో పిల్లి అంటున్నాడు. నువ్వు పిల్లి అనుకుంటున్నావు. రాష్ట్రంలో అందరూ ఏమనుకున్నారా? పవన్ కళ్యాణ్ పుల్లి అనుకుంటున్నారు. నీకు పిల్లి అనుకుంటున్నావు. నువ్వు పుల్లి అనుకుంటున్నారు. పుల్లా పోరాటం చేశాడు. ఒక్క సీట్ వచ్చినా ఆయన నువ్వు తీసేసుకున్నా పుల్లా పోరాటం చేశాడు ఆయన. అదే ఈరోజు ప్రజల్లో ఆయనకి ఆదరణ పెరిగింది. ఆదరణ తెలుగుదేశం పార్టీ, బీజేపీ మొత్తం కూటమిగా ఏర్పాటు చేసి నిన్ను చిత్తుగా ఓడించేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు తెలుగు జాతిని విదేశాల్లో వన్ని తెచ్చిన మహానాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం శుభ సందర్భంగా మన కాకినాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా అన్నగారు వనమాడి కొండబాబు గారి చేతుల మీద ఈరోజు కేక్ కటింగ్ జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతటా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి సాయిరాం వర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానము, వస్త్రదానము, వివిధ కార్యక్రమాలతో మరి కొండబాబు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు 46 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి చేస్తున్న కృషి వెలగట్టలేనిది. సరిగ్గా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీని తన భుజస్కంధాలపై వేసి మరి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారు. మనం అందరం లోకేష్ గారి నాయకత్వంలో, కొండబాబు గారి నాయకత్వంలో పనిచేసి 175 నియోజకవర్గాలు నెగ్గించాలని కోరుకుంటూ